ఎల్లనాథరుడవు నీవు ప్రాణదాతవు నీకం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా శ్రీ శ్రీనివాస స్వాగతమయ్యా శ్రీ వెంకటేశ స్వాగతమయ్యా సోది చెబుతానమ్మ సోది ఎరుకు ఎమ్మ ఎరుకుతున్నానే తల్లి మంచి వాకులు ఇమ్మని అడుగుతున్నానే తల్లి కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షి పలుకు గ్రామ దేవత గంగానమ్మ పలుకు పలుకో అమ్మ పలుకు ఇనుకోవే కూనా వివరము చెప్పేద జరిగేది అంతా ముందుగా చెప్పేద జ్ఞానన్నది నీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ చెప్పు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడే తల్లి రాలుగా ఏ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుచూ ఉన్నాడే తల్లి ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసుడిగా వచ్చినాడే తల్లి నీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యం ధరణీదేవిదే పుణ్య ఫలం నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఇప్పుడు ఒక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాలాడినరే తల్లి అరమరలేక సరి అనుడి అంతా శుభమే జరుగునే తల్లి మీరు మీ రాజ్యమంతా చల్లంగుండాలే తల్లి శీఘ్రమే నీ వివాహం జరుగుతుందే తల్లి నా మాటపై నా విశ్వాసం ఉంచండే తల్లి నన్ను ఘనంగా పంపించండే తల్లి గోవింద గోవింద అని ఉద్యానవనంలో జరిగిన నాటి ఘట్టాలను జప్తికి తెలిసింది ధరణీదేవి మా సోదమ చెప్పింది నిజమేనా నీ మనసులో ఉన్నది నిజమేనా నిజమేనని అమ్మను పట్టుకుని తన మనసులో ఉన్నటువంటి బాధ పైకి ఆనంద రూపంలో చూపించడం జరిగింది గోవింద 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 సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని వారింటి ఆడపడుచుగా భావిస్తున్నారు ఇక్కడికి వచ్చింది సాక్షాత్తు సోదమ్మ కాదండి స్వామివారే వచ్చారు కనుక ఆ స్వామివారికి లక్ష్మీ అమ్మవారి వారింటి ఆడపడుచంటే ఎలాంటి లోటు లేదు కదండి చక్కగా నిజమైనటువంటి ముత్యాల దండలు ఆ జిగిరీలు అలాంటివి
చిరంజీవికి పెళ్ళైన తర్వాత వడ్డాణం పెడతారు కదండి. ప్రస్తుతానికి అంతవరకు ఇచ్చి మరి చీర సారీ కోరుతున్నాం. గోవిందా.